మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందని, అందుకే జనసేన పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. వైసీపీలో ఉన్న ఇబ్బందుల కారణంగా పార్టీ మారాల్సి వచ్చిందని బాలినేని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పవన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది. 2-3 మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళు కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా 2-3 సార్లు ప్రస్తావించడం జరిగింది. దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. ఆల్రెడీ మనం చెప్పాను. ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో చేరటం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన వాళ్ళు కొత్తగా జరుపుతున్నారు. అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని అంత ఇది పనికిరాదు, మంచి పద్ధతి కాదు. అది మీరు ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ పొద్దుకులు 100 రోజులు అయింది కదా, ఎంక్వైరీ పెట్టవచ్చు కదా, చేయొచ్చు కదా. ముఖ్యమంత్రికి లెటర్ రాసిన దానికేం ఇదిలే, ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదేం లేదు. నేనైతే చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవడు